హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. ఈ వీడియో వచ్చి కార్తీక పౌర్ణమి రోజుదండి. సో మేమైతే కార్తీక పౌర్ణమి రోజు కోటిలింగాలకైతే వెళ్ళాము. కోటిలింగాల్లో మా అన్న వాళ్ళైతే లింగ ప్రతిష్ట చేస్తామని మొక్కున్నారండి. సో లింగ ప్రతిష్టకి ఏ లింగం చేస్తే ఎంతెంత ఖర్చు అవుతుంది, అలాగే మనం ఏం తీసుకువెళ్ళాలి, పూజ ఎలా జరుగుతుంది అన్నది అయితే ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ చెప్తా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నేనైతే కార్తీక పౌర్ణమి రోజు అర్లీ మార్నింగ్ 3:30కి అంతా లేసేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఫస్ట్ అయితే ఇలా గడపకంతా పూజ చేసేసుకొని దీపాలు అయితే పెట్టేసుకున్నాను. కార్తీక పౌర్ణమి అంటే ఫస్ట్ దీపాలే కదా అండి గడపల దగ్గర. తర్వాత ఇంకా నేనైతే కలశం కూడా పెట్టేసుకున్నాను. 6కి అంతా మొత్తం నా పూజ అంతా ఇలా అయితే అయిపోయింది. నేను పూజ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా వీడియో అయితే తీసుకున్నా. ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అయితే ఇలా అయితే పూజ చేసేసుకొని ఇంకా మేము కోట్లింగాలకు వెళ్ళాలి కాబట్టి పూజ కూడా త్వరగానే చేసేసుకున్నాను. ఇంకా నా పూజ అంతా ఇలా అయిపోయింది. తర్వాత ఇంకా అన్నోళ్ళు కూడా ఊరి నుంచి బెంగళూరుకి రీచ్ అయినారు. ఇంకా అక్కడ నన్ను పికప్ చేసుకొని కోట్లింగాలకి అయితే వెళ్ళామండి. కోట్లింగాలకి మేము వెళ్ళే వాళ్ళకి అరౌండ్ 11:45 అట్లా అయింది. సో ఇంకా మేము కోట్లింగాలకి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఫస్ట్ లింగ ప్రతిష్టకి ఏమేం కావాలి, ఎంత అమౌంట్ అవుతుందని అయితే అక్కడ కౌంటర్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళైతే మేము కనుక్కున్నాము. 4 సైజుల్లో లింగాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క రేట్ ఉందన్నమాట. స్టార్టింగ్ లింగం వచ్చి 8,000 అన్నమాట. సో దానికంటే కొంచెం పెద్ద లింగం వచ్చేసి 10,000 12,000 ఉంది. ఇంకొంచెం పెద్దది వచ్చేసేసి 16,000. ఇంకొక లింగం పెద్ద సైజుది వచ్చేసి 32,000 అనమాట. సో 32,000 లాస్ట్ అనమాట, పెద్ద లింగం అనమాట. సో ఇంకా అలా అయితే మేము కనుక్కొని లాస్ట్ది మేమైతే 8,000 అయితే తీసేసుకొని లింగ ప్రతిష్టకి అయితే మాట్లాడుకున్నాం. వాళ్ళే మనకి స్వామిని అలర్ట్ చేసి అలాగే పూజకు సంబంధించిన మొత్తం అన్నీ కూడా వాళ్ళే తెస్తారండి. మనం ఏం తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా వాళ్ళే తెచ్చేసుకొని అయితే పూజ అయితే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. సో ఇంక ఇక్కడైతే మాకు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకప్పుడే టైం బాగుందని ఇంకా స్వామి అయితే వచ్చేసారనమాట. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా పూజకన్నీ అరేంజ్ చేసుకున్నారు కదా అండి స్వామి అయితే. ఇంకా ఫస్ట్ అయితే వినాయకునితో అయితే పూజ చేస్తారు కాబట్టి వినాయకుని పూజ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. అలాగే ఇంకోటి ఏమంటే లింగం కూడా మనల్ని సెలెక్ట్ చేసుకోమంటారు. మీకు ఏ లింగం ఇష్టమైతే ఆ లింగం చేసుకోండి అని అయితే చెప్తారనమాట. సో ఇన్ని లింగాలు ప్రతిష్ఠ అయ్యాయి, అవి కూడా అన్నీ కూడా మనకి చెప్తారండి ఇక్కడైతే. ఇంకా సో ఇక్కడైతే వినాయకుడు పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మనం ఏ పని చేయాలన్నా ఫస్ట్ అయితే ఏ పూజ చేయాలని తొలి పూజ అయితే వినాయకుని పూజ చేయాలి కదండి. సో ఇంక ఇక్కడైతే వినాయకుని పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట. దివ్య పరివారంధారయామి పుష్పైః పూజయామి యోపాం పుష్పం వేద విశ్వవాన్ ప్రజావాహాన్ పశుమాన్ భవతి. సో ఇంకక్కడైతే గణపతి పూజ అయిపోతానే ఇంకా మనం లింగం సెలెక్షన్ చేసుకుంటాం కదండి. ఆ లింగాన్ని అయితే ఇలా నీళ్ళతో అంత నీట్గా కడిగేసేసి ఇక్కడ ప్రాణ ప్రతిష్ట ఏదో అంటారు కదా అండి. ఇంకా లింగానికైతే ఇక్కడ పూజ చేపిస్తారు. లింగంలోకి ఇవన్నీ నవధాన్యాలు అన్నీ వేపించేసేసి మనతో ఇలా అయితే పూజ చేపించేస్తారు. చేపించేసి దాన్ని ఇంకా ఫిక్స్ చేసేస్తారండి లింగానికి. ఇంకా అది సపరేట్ రాకుండా ఇంకా తర్వాత ఇక్కడ నవగ్రహాల పూజ అయితే మొదలు పెట్టేశారు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనార్థక్షపాద్యాచమనీయాని సమర్పయామి వస్త్రార్థం వస్త్రాన్ని పీవిసా వసాదేవ వర్షితమంత్రాః కహ వహ వాస్తుష్పదే విశ్వరూపాణ్యం వస్త్రార్థం సమర్పయామి పశు. ఇంక ఇక్కడైతే నవగ్రహాల పూజ కూడా ఇంకా అయిపోయి వచ్చింది. ఇంకా నవగ్రహాల పూజ అయిపోతానే మనకి లింగం అయితే అభిషేకం చేయిస్తారండి. సందర్శయామి రక్ష రక్షామి ధారయామి. ఇంకక్కడైతే నవగ్రహాల పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి మనతోనే ఇంకా ఇలా లింగానికైతే మొత్తం అంతా అభిషేకం చేయిస్తారండి. పాలు నీళ్ళు అన్నీ వేసేసి ఇలా అరటి పండ్లు అన్నీ వేసి మన చేతనే అభిషేకం అయితే మొత్తం అంతా చేయిచ్చేస్తారు. ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మనల్ని అయితే అక్కడ శివలింగము, పెద్ద శివలింగము అలాగే నందికి 3 ప్రదర్శనలు చేసుకొని రమ్మని చెప్తారు. అంత లోపల వీళ్ళైతే ఈ శివలింగానికి ఇలా ఫిట్ చేసేస్తారనమాట. సో ఇంకా మనమైతే ఇప్పుడు పెద్ద శివలింగము అలాగే నందీశ్వరునికి 3 ప్రదర్శనలు చేసేసి ముక్కొనైతే వచ్చేసేద్దాం.
సో ఇంకోటి ఏమంటే అండి, నిజంగా కోట్లింగాల్లో ఎక్కడ చూసినా ఇంకా మనకి శివలింగాలే కనిపిస్తాయి కదా అండి, వేరే ఏం డాష్ ఉండదు. నిజంగా వెళ్ళి రాని వాళ్ళు కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళిరండి. ఇది కోలార్ దగ్గర, అంటే బెంగళూరుకి 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళి రాని వాళ్ళు కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళి రావాల్సిన ప్రదేశం అన్నమాట ఇది. సో ఇంకా మేమైతే 3 ప్రదర్శనలు అయితే చేసుకొని వచ్చామండి. 3 ప్రదర్శనలు చేసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే మేము వచ్చాలకే శివలింగానికి ఇలా అయితే అలంకరణ చేసి పెట్టారు. సో ఇంకా మనకి 8,000తోనే ఖర్చు అయిపోదండి. సో ఇంకా మనం లింగం ప్రతిష్ఠ చేసిన తర్వాత 48 రోజులు పూజ చేయాలని చెప్తారనమాట. సో మనం వచ్చి చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి ఇంకా లింగం అలా ఉండకూడదని చెప్పి మనతో రోజుకి, అంటే అది పూజ ఒక్కొక్క రోజు 100 రూపాయలు చెప్పున, అలాగే ఒక 150, తర్వాత 200, అంటే 100 రూపీస్ అయితే పూలహారము ఓన్లీ నీళ్ళతో బిల్పత్రితో అభిషేకం అనమాట. తర్వాత 150 కడితే పూలహారము నైవేద్యము ఇంకా ఏదో చెప్పారండి. సో అలాగే 200 ఇంత అంటే మేము ఇప్పుడు 150 అంటే 48 రోజులకి 7,500 అవుతుంది. సో అలాగైతే వాళ్ళు పూజకైతే తీసుకుంటారండి మనతో అమౌంట్. వాళ్ళ పూజ చేస్తారో లేదో మనకు తెలీదు, కానీ మనమైతే ఇచ్చేసే వస్తాం కంపల్సరీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. ఇంకా అలా అంతా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మనం తీసుకెళ్ళింటాం కదండి ఇంటి నుంచి. సో పిండి దీపము, అలాగే నారికేల దీపము, ఉసిరికాయలు అంత దీపం అయితే మేము లింగం ప్రతిష్ఠ చేసిన దగ్గర అయితే ఇంకా అక్కడే దీపం పెట్టేసుకున్నాము. ఇంకా అలా దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకొకటి ఏమంటే, లింగం ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత 48 డేస్ మనం నాన్ వెజ్ తినకూడదండి. అది కూడా వాళ్ళు చెప్తారు. మనం తినకపోవడమే చాలా మంచిది. ఇంకా మా లింగ ప్రతిష్ఠ అయితే ఇలా జరిగింది. ఇంకా లింగ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఇంకా మనం నార్మల్గా వస్తే లోన టెంపుల్స్ అన్నీ ఉంటాయండి మనకి. అదే మంజునాథ టెంపుల్, అలాగే తర్వాత వెంకటరామ స్వామి టెంపుల్, అలాగే మనకి ఇంకా కొన్ని టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ అయితే ముక్కోనైతే వస్తాము, కానీ మేము ప్రతిష్ఠ చేస్తున్నాం కదా అండి. ఇంకా సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసి ప్రతిష్ఠ అన్నీ చేసేసి ఇంకా లోనికి వెళ్ళేసామన్నమాట. లోనికి వెళ్ళేసేసి టెంపుల్స్ అన్నీ ముక్కున్నాము. అంత లోపల ఇక్కడైతే మా పిల్లలు ఉన్నాయి, ఎంత బాగా ఎంజాయ్ చేశారో నిజంగా. ఆ లింగాలలో అంత బాగా ఎంజాయ్ చేశారు. ఎక్స్పెషలీ మా చిన్నోడండి, నిజంగా అన్ని లింగాలు చూసే వాళ్ళకి ఓం చా అనుకుంటే ఎంత ఎగ్జైట్మెంట్గా, ఎంత ఆడున్నంతసేపు అంత యాక్టివ్గా ఉన్నాడండి. ఇంకా మేమైతే లోనన్నీ ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శనాలు చేసేసుకొని బయటికైతే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ నార్మల్ అండి, ఇంక ఇలానే ఉంటాయి కదా. ఏ టెంపుల్స్ వెళ్ళిన దగ్గర కూడా కంపల్సరీ ఇలా బొమ్మలంగల్లి, ఇలా గాజులు ఏవేవో ఇంకా అన్నీ అయితే ఉంటాయి కదండి. ఇంకా సో పిల్లలకు 1-2 ఖచ్చితంగా నచ్చినాక అయితే తీసిచ్చేస్తాం కదా. ఇంకా ఇలా అంతా మేము వచ్చాలకి మొత్తం 5:30 ఏమో అయిపోయింది అక్కడే కోట్లింగాల దగ్గర. సో ఇంకా మేమైతే బయలుదేరేసాము. ఇంకొకటి, అక్కడ భోజనాలు ఏమీ ఉండవండి. సో మేము ఇంటి నుంచే తీసుకువెళ్ళాము. మేము ఇంటి నుంచే బాక్స్ పప్పు, అన్నం, చిత్రాన్నం ఇవైతే తీసుకెళ్ళాము. ఇంకా కోట్లింగాల్లో మేము ఇంటికి బయలుదేరాలకి 5:30 అయింది. సో మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడైతే మధ్యలో ఆపుకొని ఒక దగ్గర బాగుండే ప్లేస్లో కూర్చొని అయితే భోంచేసాము. అక్కడైతే ఇంకా వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే అప్పుడే మాకు టైం అయిపోయింది కదా అండి. ఇంకా అందుకనేసి గబగబా తినేసేసి పిల్లలు ఉన్నారు కదా ఇంకా బయలుదేరేసామన్నమాట. ఇంక ఇవైతే కోట్లింగాల్లో కొన్ని ఇలాంటి వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నా, అవి కూడా ఇక్కడైతే లాస్ట్లో ఇచ్చాండి. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. మా కోట్లింగాల్లో లింగ ప్రతిష్ఠ ఇలా అయితే జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. బాయ్ బాయ్.